హైదరాబాద్ కొత్తపేట రామకృష్ణాపురంలోని వారాహి ప్రతింగిర అమ్మవారి ఆలయంలో ఈ నెల 26 నుంచి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త చికోటి ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారాహి ప్రతింగిర అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ మేరకు నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని తన చేతుల మీదుగా ఆవిష్కరించడం తన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు. ఇంత గొప్ప ఆలయం ఇక్కడ ఉన్నందున కాలనీవాసులు చాలా అదృష్టవంతులని కొనియాడారు. అమ్మవారికి నిర్వహించే హోమంలో పాల్గొంటే ప్రతి ఒక్కరికి జీవితంలో అద్భుతాలు జరుగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆలయ నిర్వాహకులకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. श्रीमन्तो महान्तो गृह्णन्तु ओम राजाधिराजाय प्रदह्यतारिणे नमोऽन्वये जगनाय कर्मणे तमेकामां कामकामाय वक्यं कामेश्वरो वैश्वरनाथो कुबेराय वैश्वरनाय महापीडा शत्रुपीडा विनाशय ओम ह्रीं प्रत्यंगिरे नमः स्वाहा చెప్పండి. కృతం దేవి మహాసూయే కృత్యే మాహేశ్వర ప్రియే మమ శత్రుబలం దహిత్వాసు సర్వ శత్రుపీడ వినాశయ ప్రత్యంగిరే నమః స్వాహా. మళ్ళీ తీసుకోండి. ओम शिवाय भाव ओम काय भाव कवारिणे भाव बंधुजन रूपेण सर्व शत्रुपीडा विनाशय प्रत्यंगिरे नमः स्वाहा. చెప్పండి. మమ ప్రధానంగా మనకి ఉదయము మూల విరాటికి మనకి అభిషేకాలు ఉంటాయి. రోజు మొత్తము ఆలయ వేళల్లో విశేష వారాహి హోమాలు ఉంటాయి. అలాగే పంచమి తిథి రోజు మనకి పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి రోజు ఒకరోజు మనకి లక్ష పుష్పార్చన, ఒకరోజు పసుపు కొమ్ములతో అర్చన, ఒకరోజు అమ్మవారు ధనధాన్యానికి ప్రతీక కాబట్టి ధాన్యంతో నవధాన్యాలతో మనకి అభిషేకం ఒక రోజు ఉంటుంది. అలాగే 108 కలశాలతో అభిషేకము. లాస్ట్ రోజు మనకి నవమి రోజు అమ్మవారికి పలకి సేవ జరుగుతుంది. धनं धान्यम ऐश्वर्यम आरोग्यम सिद्ध्यर्थम सर्व दरिद्र बाधा शांत्यर्थम सर्व अरिष्टम शांत्यर्थम राजयोगम अभिवृद्धि सिद्ध्यर्थम ह्रीं क्षं रक्षज्वाला जिह्वे करालदंष्ट्रे प्रत्यंगिरे क्षं ह्रीं हुं फट् स्वाहा. मम नमस्कारोमि हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर.
ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् नमो नमो भवजायमानोऽन्नान्येतुरुषसामेत्यग्रे भागं देवेभ्यो विदधात्यायन्द्रचन्द्रमाः स्थिरदीर्घमायुः पुनः प्रादित्या रुद्रावसवः समिन्धतां पुनर्ब्रह्माणो वसुनीतयज्ञैः हृदेन त्वं तनुवो वर्धयस्वदत्याः सन्तु यजमानस्य कामाः ॐ करावदनाय विद्महे ज्वालादिक्पादे धीमहि य विद्महे దండహస్తాయై ధీమహి తన్నో వారాహి నమోస్తుతే. వారాహి నవరాత్రులు మనకి శాక్తేయ పరంగా అమ్మవారి భక్తులు సంవత్సరంలో 4 విధములైన నవరాత్రులు జరుపుకుంటుంటారు. ఇందులో 2 మనకి అందరికీ తెలిసినవి, శరన్నవరాత్రి, చైత్ర నవరాత్రి. ఇవి కాకుండా గుప్త నవరాత్రులుగా ప్రాచుర్యం పొందిన మరొక 2 నవరాత్రులు ఉన్నాయి. అందులో విశేషమైనది శ్రీ వారాహి నవరాత్రి. ఆషాఢ శుద్ధ పాడ్యము మొదలుకొని ఆషాఢ శుద్ధ నవమి వరకు జరిగే ఈ నవరాత్రుల వల్ల ఏంటంటే వారాహి అమ్మవారి కృపా కటాక్షం. ఎందుకు వారాహి ఆరాధన చేయాలి మనం? వారాహి అమ్మవారు శాక్తేయ ప్రకంగా లలితా త్రిపుర సుందరికి సర్వసైన్యాధ్యక్షురాలు. అంటే మనకి అంతులేని అధికార ప్రాప్తిని కలగజేసే దేవత. అలాగే లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు ఏంటంటే మనకి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, సంఘంలో ఒక ఉన్నతమైన పలుకుబడి కలిగిన స్థానాన్ని ప్రసాదించే దేవత శ్రీ వారాహి అమ్మవారు. ఇవాల్టి ప్రపంచంలో మనకి క్రియాశక్తి ఎంతో ఆవశ్యకమైనది. మనకి ఆ క్రియాశక్తికి ప్రతీకే శ్రీ వారాహి అమ్మవారు. కాబట్టి యువత అందరూ ఈ క్రియాశక్తికి ప్రతీక అయిన వారాహి అమ్మవారి ఆరాధన చేసి దేశ అభ్యున్నతికి, కుటుంబ అభ్యున్నతికి పాటుపడాలని. ఈ నెల 26వ తారీఖు నుంచి మనకి జూలై 4వ తారీఖు వరకు వారాహి నవరాత్రి ఉత్సవాలు వారాహి ప్రత్యంగిర దేవాలయంలో ఎంతో విశిష్టంగా, దేదీప్యమానంగా జరుగుతుంది. ప్రత్యంగిరి మాతకి జై. మరి వాళ్ళ కొత్తపేట రామకృష్ణాపురం వారాహి ప్రత్యంగిర దేవాలయానికి నేను రావడం జరిగింది. మరి ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు మహోత్సవాలు జరుగుతున్నాయి. మరి దాని గురించి ఈ యొక్క బ్రోచర్ లాంచ్ గురించి భాస్కర్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు అదృష్టవంతులు అంట నేను. ఎందుకంటే ఒక మంచి దేవాలయం ఉన్న ఈ ప్రాంతం ఇది. ఒక పాజిటివ్ వైపు అమ్మవారిని చూసినా వెంకాల హోమాలు జరుగుతున్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక రకమైన సమస్యలతో బాధపడుతుంటారు, ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ. మరి అన్నిటికీ కూడా అమ్మవారి హోమంలో పాల్గొనుకుంటే జీవితంలో ఒక అద్భుతాలు జరుగుతాయి. నేను ఒక 10 నిమిషాలు హోమగుండం దగ్గర ఉన్నా. ఒక మంచి వైబ్, పాజిటివ్ వైబ్ వచ్చింది. మరి 26వ తారీఖు నుంచి కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు ఉన్నాయి. మరి చాలామంది కూడా యువకులు ఇవాళ వారాహి మాత పట్ల భక్తి శ్రద్ధలతో పూజలలో పాల్గొంటున్నారు. మరి అందరూ కూడా మాలధారణ చేయాలి. అంటే హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ ఒక్క కార్యక్రమంలో అయినా పాల్గొనాలని మన హిందూ సోదరులకు చెప్తున్నా. ముఖ్యంగా అమ్మవారి మాల వేసుకుంటే ఒక మనోధైర్యం వస్తుంది. అంటే ధైర్యం అంటే దేని గురించి అయినా ఇవాళ జనరేషన్ చాలా సెన్సిటివ్ అయిపోయింది. ఇవాళ జనరేషన్ ఇట్లాంటి మాలధారణలు చేయడం వల్ల మన మనోధైర్యం పెరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ వస్తాయి. మరి అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. మరి దేనైనా సాధించగలగం అనే ఒక సంకల్పం వస్తుంది. కాబట్టి మన స్వార్థం గురించి అన్నా హిందుత్వానికి సేవ చేయాలి, అమ్మవారి మాలేసుకోవాలి. మరి భాస్కర్ గారు ఒక అద్భుతమైన సేవ చేస్తున్నారు. మరి ఇక్కడ హుండీ లేదు, ఇలాంటి డొనేషన్స్ నేను అడిగిన అమ్మవారి నవరోత్సవాల భాగంగా మరి అన్నదానం పెడతాను నేను. ఒక రోజు అవకాశం ఏంటంటే సారీ అండి మేము ఎవరి దగ్గర డొనేషన్స్ తీసుకోము అన్నారు. ఇట్లాంటి వాళ్ళు మన హిందుత్వానికి అవసరం. ఇవాళ నిస్వార్థంగా సేవ చేస్తూ మరి అమ్మవారికి సేవ చేస్తున్నారు. మరి సమాజానికి కూడా సేవ చేసినట్టే నా యొక్క అభిప్రాయము.
మరి భాస్కర్ గారికి, శ్రీమతి భాస్కర్ గారికి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మరి మంచి దేవాలయాన్ని, ఇంకో ముఖ్యమైన విషయం, ఇండియాలో 2 దేవాలయాలు ఉన్నాయి ఇట్లా, శరభేశ్వర స్వామి, మరి పత్యంగరాదేవి, మరి వరామాత అమ్మవార్లు ఉన్న దేవాలయాలు ఇండియాలో తమిళనాడులో ఒకటి, మరి ఆంధ్ర రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటి, ముఖ్యంగా కొత్తపేట ప్రాంతంలో ఉండడం ఈ ప్రాంత ప్రజలు కూడా అదృష్టంగా చేసుకోవాలి. మరి ఈ దేవాలయానికి విపరీతమైన రష్ వస్తుంది కాబట్టి దేవాలయం ఇంకా అభివృద్ధి జరగాలి. భాస్కర్ గారి ఆధ్వర్యంలో మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అమ్మవారికి అందరు బాగుండాలని మొక్కుకున్నా, అందులో మనం ఉండాలి. ముఖ్యంగా హిందుత్వం బాగుండాలి. నిన్న బక్రీద్ జరిగిన సందర్భంలో విపరీతమైన గోహత్యలు జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా గోహత్యలు జరిగింది. మరి గో రక్తం పడ్డ నేల మంచిది కాదు. మరి కాంగ్రెస్ వాళ్ళు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసి ప్రభుత్వం లేకుండా పోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మరి గో హత్యని ప్రేరేపిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరి మా గో సంరక్షకులు కూడా, చాలామంది సంరక్షకులు కూడా విపరీతమైన పోరాటం చేసినారు, కేసులు పెట్టించుకున్నారు, భౌతిక దాడులకు కూడా గురైనారు. కాబట్టి మళ్ళీ ఒకసారి బుద్ధి తెచ్చుకొని హిందుత్వాన్ని కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా చేయాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షించు అమ్మవారిని అదే వేడుకోవడం జరిగింది.